ఆయన కళ్ళలోకి చూసుకుని ప్రభా ఈ చేయమంటావా ఏమిటి? ఒక క్రైస్తవుడు అండి, క్రైస్తవుడి జీవనశైలి ఎలా ఉంటుందంటే అతను షాపింగ్కి వెళ్ళి ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా కూడా ప్రభుని అడుగుతాడు, ఇది వాక్యానుసారమా? ఇది నేను ఎంతవరకు నా పరిధి దాటుతున్నానా? ఇది నేను 10 మంది ముందు నేను నా దర్పాన్ని ప్రకటించుకోవడానికా, నా అవసరాన్ని తీర్చుకోవడానికా? ఈ ప్రశ్నలు వేసుకుంటాడు ఒక క్రైస్తవుడికి ఆ స్పృహ ఉంటుంది. క్రైస్తవుడు తను పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దు గుంకేదాకా అతను ప్రభువు కనుసన్నల్లో బ్రతకడానికి ఇష్టపడతాడు. ఇక మరి సేవ ఎలా చేయాలి? నా దైనందిన జీవితంలో నా అవసరాలు తీర్చుకోవడానికే నేను ప్రభు కనుసన్నల్లో బ్రతకాలంటే ఇక సేవ చేసేటప్పుడు ఎన్ని విధాలుగా నేను ఆయన ఇష్టంగా చేస్తున్నానా లేదా? అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, నువ్వు నాకు అప్పగించిన పని చేశాను కానీ నేను అనుకున్న పని చేయలేదు. నువ్వు నాకు అప్పగించిన పని నేను ముగించాను, అందువల్ల నిన్ను మహిమపరిచాను. నేను అనుకున్న పని చేస్తే నన్ను నేను మహిమపరుచుకుంటానండి. దేవుడు నాకు అప్పగించిన పని నేను ముగిస్తే నేను దేవుడిని మహిమపరుస్తానండి. దట్స్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ అండి. ఈరోజు మనకి కీర్తి గడించాలని, డబ్బులు సంపాదించాలని యావ పెరిగిపోయింది. యూట్యూబ్లో కనపడాలన్న యావ పెరిగిపోయింది. సేవను ఈ యావ నడిపిస్తుందే తప్ప ప్రభువు నడిపించట్లేదు. అది సమస్య అయిపోయింది. అందరూ అలా ఉన్నారు అనట్లేదు నేను, కానీ అధిక శాతం అలాగే ఉన్నారు, 100% అలాగే ఉన్నారు.